హాయ్ అండి, వెల్కమ్ టు లాషెస్ వరల్డ్. ఆ శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకం తర్వాత వడపప్పునైతే నైవేద్యంగా ఈరోజు అయితే సమర్పించుకున్నానండి. అవి ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా చెప్పేస్తాను, వచ్చేయండి. అయితే వడపప్పు కోసం నేనైతే గంట ముందే పెసరపప్పునైతే నానపెట్టేసుకున్నాను. తర్వాత అదో బౌల్లో తీసుకొని కొంచెం బెల్లం ముక్క పెట్టేసి ఇంకా కొంచెం తులసాకులతో పెట్టేశానండి దేవుడికి నైవేద్యంగా. ఇక్కడైతే బెల్లం పానకం అయితే తయారు చేసేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ చేసేయండి. అయితే ఈ బెల్లం పానకం అనేది సీత స్వయంవరంకి వెళ్ళినప్పుడు జనక మహారాజు శ్రీరాముల వారికి అయితే ఈ బెల్లం పానకంగా ఇచ్చారంట. అయితే ఈ బెల్లం పానకం ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఒక గ్లాస్లోని కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి, కొంచెం కరిగిన వరకు కలుపుకోండి. తర్వాత ఏమైనా చెత్త ఉంటే స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇందులోనే మనకు కావాల్సిన కొంచెం మిరియాలను యాలకులను ఇలాగా దంచుకొని పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇందులో శొంఠి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్నదాన్ని కొంచెం తులసాకులు యాడ్ చేసుకుని దేవుడికి ఇలా నైవేద్యం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా తమలపాకుల పైన శ్రీరామ్ అని రాస్తే చాలా మంచిదటండి ఈరోజు. అందుకే నేను ఇలా 3 తమలపాకుల పైన శ్రీరామ్ అనేసి రాశానండి. అలాగా దేవుడికి అయితే ఈరోజు పూజను ఎలా చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.